హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అందరికీ ఇష్టమైన టేస్టీ అయిన సాంబార్ చేసుకుందాం. సాంబార్ అనేది ప్రతి పెళ్ళిలోనూ ప్రతి అకేషన్లోనూ కామన్గా చేస్తూ ఉంటాం కదా. అలాంటి సాంబార్ సింపుల్ ప్రాసెస్లో ఇవాళ చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో అవసరమైనంత నూనె వేసుకొని ఆ నూనెలో కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలన్నీ చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు మీకు ఉంటే కరివేపాకు వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత చక్కగా ఆనియన్స్ అన్నిటిని చిన్న చిన్నగా తరుక్కొని వాటిని ఇందులో వేసేసి చక్కగా కలిపి పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనకి వచ్చిన విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి బాగా కలిపి పెట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసి కలిపెట్టాలి. ఈ వేయడం ద్వారా టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఉప్పు వేసి కలిపెట్టేసి ఒక లిడ్తో దాన్ని కవర్ చేసేయడం ద్వారా టమాటాలు అనేవి చాలా చక్కగా మగ్గిపోతాయి, త్వరగా మగ్గిపోతాయి. దాని తర్వాత ఇందులో కొంచెం చిటికెడంత పసుపు, మన రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయ, క్యారెట్, వంకాయ, దొండకాయలు వేసి సాంబార్ చేస్తున్నాను. వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒకదాని తర్వాత ఒకటి మనం ముందుగానే చేసుకున్న మిశ్రమంలోకి వేసి బాగా ఫ్రై చేసి ఒక 5 minutes వరకు వాటిని ఆ నూనెలోనే ఉడకనివ్వాలి. అలా ఉడకనివ్వడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసి ఒకసారి చక్కగా కలిపెట్టేసి ఒక లిడ్ దాంతో కవర్ చేసేయడం ద్వారా ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నిటివి చక్కగా మగ్గుతాయి. ఆ తర్వాత చింతపండు రసం తీసుకొని దాని నుంచి చక్కగా గుజ్జు చేసి ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి కలిపెట్టాలి. ఇప్పుడు దీన్ని మూతపెట్టి కవర్ చేసేద్దాం. ముందుగా మనం కొంత కందిపప్పుని నీళ్ళు, ఉప్పు, కొంచెం నూనె వేయడం ద్వారా త్వరగా ఉడుకుతుంది వేసి చక్కగా ఉడికించుకేసుకొని ముద్దకం సహాయంతో చక్కగా వెనిపేసుకున్న తర్వాత పప్పు అనేది ఇలా తయారవుతుంది. ఈ పప్పుని తీసుకెళ్ళి మనం ముందుగా కూరగాయలు, చింతపండు రసం వేసిన మిశ్రమంలో చక్కగా మనం కలిపేయాలి. ఇలా మనం కలుపుకున్న పప్పు అంతా సాంబార్లో వేసేసి చక్కగా కలిపెట్టేసి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, పసుపు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే ఇప్పుడే కూరలో వేసేసుకొని ఆర్చివాలి. సాంబార్ మసాలా ప్యాకెట్ తీసుకొని ఆ ప్యాకెట్ని అంతా సాంబార్లో కలిపేసి అంతా ఒకసారి కలిపి పెట్టేసి మూత సహాయంతో దాన్ని కవర్ చేసేసి సాంబార్ అంతా చిక్కబడేంత వరకు మనం వెయిట్ చేయాలి. సాంబార్ అంతా చిక్కబడిన తర్వాత సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు మీరు సాంబార్ చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు. ఈ సాంబార్ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సాంబార్ అయితే మంచి రుచి, చిక్కదనం, కలర్తో చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ని వేడి అన్నంతో కాంబినేషన్ చేసుకొని పక్కన వడియాలు లేకపోతే మామిడికాయ ఆవకాయ లేక ఆమ్లెట్తో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఆమ్లెట్తో అంటే చాలా ఇష్టం. మీకు సాంబార్ ఏ కాంబినేషన్తో ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా సాంబార్ అంతా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నన్ను నమ్మండి. మీరు సాంబార్లో ఏ వెజిటేబుల్స్ వేస్తారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ సాంబార్ని వేడిగా వండిన అన్నంలో నిండా పోసేసుకొని సర్వ్ చేసుకొని దాన్ని వేడిగా ఉన్నప్పుడే ఊదుకుంటూ కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. టేస్ట్ అనేది ముఖ్యంగా హాస్టల్లో ఉంటూ ఇంటి ఫుడ్కి దూరంగా ఉంటున్న వాళ్ళైతే హోమ్ ఫుడ్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా టేస్ట్గా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ చేసుకొని తినండి. మీ టేస్టింగ్ బడ్స్ అన్నిటికీ రిలీఫ్ దొరుకుతుంది. మనం ఎన్ని పనులు చేసినా తినడం కోసమే కదండి.
సో ఫుడ్ అనేది ఎంత టేస్ట్గా చేసుకుంటే మనం చేసిన పనులకి అంత సాటిస్ఫాక్షన్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ నుంచి ఏ ఏ వంటకాలు అయితే చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.